అమ్మా సీతమ్మా. వస్తున్నాను ఆది నీకోసమే చూస్తున్నాను. సంజుని కలవడానికి వెళ్తున్నాను అన్నావు, ఏదో నిర్ణయం అన్నావు. ఇప్పటికైనా క్లియర్ గా చెప్పరా, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఉండు. అరే మామా ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? ఇందాకే వచ్చాను ఆది. ఇంతకీ తాతయ్య ఇక్కడ రాలేదు, నేనే వచ్చాను. ఓ కరెక్ట్ టైంకి వచ్చావు బామ్మ. తాతయ్య కూడా ఉండుంటే బాగుండేది. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? అసలేంటి విషయం? చెప్తాను సీతమ్మ. నాన్నెక్కడా? నాన్న కూడా వస్తే అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను. ఒక పంచి వెళ్ళి నాన్నని పిలువు. వెళ్ళు. ఇప్పుడు చెప్పరా. నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. అదే ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నాను. నేను ఇప్పుడే సంజుని కలిసి మాట్లాడొస్తున్నాను. నేను రాజశేఖర్ అంకుల్తో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందే. అన్నయ్య చావు కారణం తనే అని ఆయన అనుమానించి చాలా తప్పుగా మాట్లాడాను. అమ్మకి ఆయన కిడ్నీ ఇచ్చారన్న గ్రాటిట్యూడ్ కూడా లేకుండా అంకుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడాను. నేను చేసిన పని నాన్నకి ఆయనకి ఉన్న ఫ్రెండ్షిప్ని అవమానించినట్టయింది. నా వల్ల నాన్న చాలా బాధపడ్డారు. అసలే ఆయన హెల్త్ బాగాలేదు. నా తొందరపాటు నాన్న హెల్త్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుందని నేను అర్థం చేసుకున్నాను. రాజశేఖర్ అంకుల్ విషయంలో మాత్రమే కాదు, సంజన విషయంలో కూడా నేను చాలా పెద్ద తప్పు చేశాను. సంజు నన్ను ప్రేమించింది, నా మీదే ప్రాణం పెట్టుకుంది. కానీ పెళ్లిపీటల మీద తన మెడలో తాళి కట్టకుండా సంజుని చాలా బాధ పెట్టాను. నేను చేసిన తప్పుకి సంజు ఎంత కుమిలిపోయి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇలా ఎందుకు తప్పులు చేస్తున్నానని నాలో నేనే చాలా బాధపడ్డాను. అందుకే రాత్రంతా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే నేను సంజునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మాట్లాడుతున్నావు బాబు? సంజనాని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఒకసారి
ఒక్కసారి భర్తని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నా మనవరాలికి నువ్వు తాళి కట్టి జీవితం ఇచ్చావని మేమంతా సంతోషించాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు సంజనాన్ని పెళ్లి చేసుకుంటే మా పవిత్ర జీవితం ఏమైపోతుందా? అది అడుగుతున్నారు కదరా, సమాధానం చెప్పు. నేను ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణమే పవిత్ర. నువ్వు నా మెళ్ళో తాళి కట్టిన పర్పస్ ఏదైనా అయ్యుండొచ్చు. మనమైతే కలిసి ఉండలేమాది, కలిసి ఉండలేమాది, కలిసి ఉండలేమాది, కలిసి ఉండలేమాది, కలిసి ఉండలేమాది. నువ్వు సంజుతోనే జీవితాన్ని పంచుకోవాలి, జీవితాన్ని పంచుకోవాలి, జీవితాన్ని పంచుకోవాలి. నువ్వు సంజు ఒకటవ్వడానికి నువ్వు కట్టిన ఈ తాళి అడ్డమైతే డివోర్స్ తీసుకుందాం, డివోర్స్ తీసుకుందాం, డివోర్స్ తీసుకుందాం. పవిత్ర, ఆది చెప్పేది నిజమేనా? మాట్లాడవేంటి? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. నిజమే బామ్మ. పవి నాకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. నాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది కూడా పవిని. జీవితాంతం నేను పవిత్రకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే తన మెళ్ళలో తాళి కట్టాను. నన్ను మాత్రం అపార్థం చేసుకుని నాకు దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకుంది.